ఈ నెల 31వ తేదీన కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో గల కోటయ్య కన్వెన్షన్ వద్ద హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆదిత్య శర్మ తెలిపారు. కాకినాడ జేఎన్టీకే స్టేడియం వద్ద గల శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద ఆర్ఎస్ఎస్ శశికాంత్ నగర్ బస్తీ, రమణయ్యపేట బస్తీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనం కార్యక్రమం ప్రచార రథం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ నాయకులు ఆదిత్య శర్మ, బిక్కిన విశ్వేశ్వరరావు, తుమ్మలపల్లి నానిలు కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులు ఆదిత్య శర్మ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన కోటయ్య కన్వెన్షన్ వద్ద ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొనే ఆధ్యాత్మిక ప్రసంగం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఆదిత్య శర్మ, బిక్కిన విశ్వేశ్వరరావు, యాలగడ్డ రామ్ కుమార్, తుమ్మలపల్లి నాని, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రమణయ్యపేట, శశికాంత్ నగర్ బస్తీల వారు అందరం కలిసి హిందూ సమ్మేళనం భారీ ఎత్తున ఇక్కడ కోటయ్య కన్వెన్షన్ హాల్ ఉంది, ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో. ఆ జంక్షన్లో సుమారు ఒక 5,000 పైబడి జనాభాతో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నాము. దీనికి ప్రసంగికులుగా మనకి విజయాదిత్య గారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ప్రచారకు, అలాగే పూజ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆశీర్వచన ప్రసంగం ఇవ్వడానికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయవలసిగా కోరుతున్నాము. గడప లోపలే కులము, గడప దాటితే మనందరం హిందువులం, ప్రియ బంధువులం. కాబట్టి మనందరం కూడా 31 డిసెంబర్ సాయంకాలము 3 గంటల నుంచి 7 గంటల వరకు మన యొక్క హిందూ సమ్మేళనం నిర్వహించబడుతుంది కోటయ్య కన్వెన్షన్ హాల్, ఆర్టీఓ ఆఫీస్ రోడ్. కాబట్టి అందరూ కూడా ఆ రోజు సమయాన్ని బ్లాక్ చేసుకుని 31 సాయంకాలం కోటయ్య కన్వెన్షన్ సెంటర్కి అందరూ కూడా 4 గంటలకు వస్తే చక్కగా అందరూ కూడా కార్యక్రమం నిర్వహించుకుందాం. అందరూ ఈ కార్యక్రమం గురించి జయప్రదం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము.